హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి క్రాబ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. క్రాబ్ కర్రీ కోసం 1 కిలో క్రాబ్స్ తీసుకోవాలండి. సో చక్కగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇదైతే 1 కిలో అండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. 2 దాల్చిన చెక్క అండి, చిన్న పీసెస్, 2 లవంగాలు, అలాగే 2 యాలకులండి, ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దాని తగ్గినట్టుగా అల్లంని తీసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే 3 మీడియం సైజ్ టమాటోస్ అండి. చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, అలాగే కాస్తంత కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి కర్రీ, టేస్టీగా వస్తుంది. లేదంటే పచ్చిగా ఉంటే కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొడి మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కారం మీ తగినంతగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి. వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలండి. సో చక్కగా యాడ్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మన క్రాబ్స్ ఏవైతే ఉందో అది యాడ్ చేసేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ అయిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలండి. కావాలంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ వాటర్ని యాడ్ చేశాను. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే క్రాబ్ కర్రీ అంది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో సింపుల్ అండ్ టేస్టీ క్రాబ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.